పనులకి అసెంబ్లీలో మేము ఎక్కిరించిన ఎక్కిరింపులకి వాడు అవి తట్టుకోలేక చచ్చిపోవాలి. ఏం చేసావు అసలు? నువ్వు ఏం తెచ్చావు? నువ్వు అంటానికైనా నీ నోటికి సిగ్గుండాలి. ఇవాళ ప్రభుత్వంలో ఇన్ని కంపెనీలు వచ్చినాయంటే. మేడం నమస్తే అండి. మరి ఈ రోజున వైసీపీ నాయకులంతా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ రోజున చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాదుడే అన్న కార్యక్రమంతో ఆయిల్ రేట్లు విచ్చలవిడిగా పెంచేస్తున్నారు. సామాన్య ప్రజలు బతకలేకుండా కూటమి ప్రభుత్వంలో ఆ విధంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి అంటున్నారు. అసలు దాని మీద అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు ఈ విషయం ముందు నువ్వు అడగటానికైనా ఆయనకి నోరు ఉండాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు ఎలా చేశారు, బాధుడు ఎవరో ఏంటని తెలుసుకుని మాట్లాడాలి. నీ ప్రభుత్వంలో నువ్వేం చేసావు? ప్రతిదానికి రేట్లు పెంచావు. పెట్రోల్ ఎన్నిసార్లు పెట్రోల్ పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగినాయి. ఈ ప్రభుత్వంలో ఇవాళ ఏంటంటే ఆ పైన అక్కడ స్టాక్ లేదు కాబట్టి వాళ్ళు పెంచారే కానీ నీకులా పెద్దగా పెంచు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఎన్నిసార్లు పెంచారు పెట్రోల్, ఎన్నిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, అది చూసి మాట్లాడు. అంటే ఇటు పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు మా ప్రభుత్వంలో ఇలాంటి ఛార్జెస్ మేము ఎప్పుడు పెంచలేదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసాం కానీ ప్రజల్ని ఇలా నష్టపడే విధంగా అసలు మేము చేయలేదని చెప్పి అంటున్నారు. ఏంటండి టూ అప్ ఛార్జీలు నేను ఎన్నిసార్లు పెంచలా? ఆ షాపుల వాళ్ళకి ఎంత వేసావు నువ్వు? షాపుల్లో ఒక బిల్లు వచ్చేసరికి ఫ్యాను లైటు సిస్టమ్ ఉంటే వాళ్ళకి 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. ఏముందని వచ్చింది? ఇళ్లలో కరెంటు బిల్లు ఏముంది? వాళ్ళకి ఎంత వస్తుంది? నువ్వు మరి పెంచకుండా ఎందుకు వచ్చింది అంత కరెంటు బిల్లు? మరి నువ్వు పెంచితేనే కదా ఇలా వచ్చింది. ట్రూ అప్ ఛార్జీలు అంటా, ఆ ఛార్జీలు అంటా, ఈ ఛార్జీలు నువ్వు వేస్తున్నావు. వీళ్ళు ఇంతవరకు వేయలేదు కదా. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఆయిల్ రేట్ల మీద పెంచినప్పుడు రోడ్డు సెస్ అని చెప్పి వ్యాట్ అని చెప్పి రేట్లు పెంచిన పరిస్థితి. మరి ఆ టైంలో పెరిగినప్పుడు కూడా వైసీపీ నాయకులు రోడ్ల మీద ధర్నా చేయకుండా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇలా పెరిగిన వెంటనే వచ్చి రోడ్ల మీద ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అసలు వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదండి, పని పాట ఏం లేదు కదా. ఎక్కడ పాయింట్ దొరుకుతుందా అని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడానికే చూస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏం పని ఉంటే కొంచెం ఏదైనా చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ మీద బురద ఎప్పుడు చల్లుదామా, టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు ఎలా చేస్తున్నారని అంతేగాని వాళ్ళు చేసిందో మంచిది, వీళ్ళు చేసేది తప్పు. అంటే మనం చేసిన తప్పు కనిపించకుండా చేసుకోవాలి, ఎదురు చేయాలని చెప్పి చేసే శివ పూజ దూరం దొమ్మరగుడిసి అంటారు చూసారా, ఆ టైపు ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం చేసే శివ పూజ దూరం దొమ్మరగుడిసి. ఎప్పుడు తప్పు జరుగుతుందా, ఎవరేం చేస్తున్నారో చూసే రకమే కానీ చేసే రకాలు కాదు. అంటే ప్రతి విషయంలోనూ కూడా కూటమి ప్రభుత్వం అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి మాట్లాడటం, అసలు వాళ్ళు చేసిన మంచి ఏదంటారు? కూటమి ప్రభుత్వం ఈ విధంగా తప్పు పట్టడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు చేసిన మంచి ఏదనుకోవచ్చు? అసలు మంచి ఉంటే ఏదని చెప్తాం, మంచి లేకుండా ఏం చెప్తాం? మా నోటికి ఏమొస్తుంది అని చేశాడంటే నేను ఏదైనా చెప్పగలుగుతాను. అది ఈ ప్రభుత్వం అనుకోండి. ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉచిత గ్యాస్ బండ సంవత్సరానికి 3 బండలు ఇస్తున్నారు. ఆర్టీసీలో మహిళలకి కూలి పనులు చేసుకోవాలని ఆడవాళ్ళు వెళ్ళి ఇప్పుడు వచ్చే పనులు కూలి పనులు డబ్బులు తక్కువ, దానికి ఛార్జీలకి వాటికి ఎంతో ఇబ్బంది పడుతుంది. అదే ఇవాళ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది, కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నారు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. ఇలా ఇంకేం చేయాలండి? మా చిన్నపిల్లల స్కూలు ఒక మెయిన్ భారం ఒక భర్తకి. ఆ స్కూల్ పిల్లలు ఒక్కరన్నా ఇద్దరు, ఆయన ప్రభుత్వంలో 2 వేస్తా అని చెప్పి పలికాడు. మరి ఎవరికేస్తారు? ఒక్కరికేసారు, అది కొంతమందికి వేసారు, అది కూడా వేయలేదు. మరి ఈ ప్రభుత్వంలో 2 3 4 పిల్లలకు కూడా వేశారు. మరి ఈ ప్రభుత్వం మంచిదా, ఆ ప్రభుత్వం మంచిదా అనేది జనాలకు తెలుస్తుంది. మరి నువ్వు ఏమీ చేయలేదు కదా, ఏం చెప్తావు నీ గురించి? నువ్వు ఇది చేసావంటే ఏదో చెప్పచ్చు, నువ్వు ఏది చేయలేదు కాబట్టి నేనేం చెప్పలేను. అంటే ముఖ్యంగా 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చి అసలు ఎలా ఉందమ్మా పరిపాలన, ఎలా ఉంది అసలు? డెవలప్మెంట్ ఏం జరుగుతుంది? అసలు ప్రజలకు ఉపయోగపడడం జరుగుతుందా లేకేంటమ్మా? అసలు డెవలప్మెంట్ సూపర్ జరుగుతుందండి. లోకేష్ గారు ఇప్పుడు హయాంలో మంచి చంద్రబాబు నాయుడు గారు రోడ్లు తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో రోడ్లు, మొన్న అరకు దగ్గర గిరిజన ప్రాంతాల్లో ఇది రోడ్డు మాకు లేదు అని చెప్పి ఒక వీడియో పెడితే చాలండి, పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ అయ్యి స్పాట్లో పని చేసి పెడతారు. అలా ఏ ప్రభుత్వం చేసిందండి? గతంలో జగన్ గారు చేయలేదండి. ఏం చేశారండి? ఎప్పుడు చూస్తున్నారు రోడ్లు ఏం బాగున్నాయండి? గుంతలు ఎక్కడికి వెళ్ళినా బాగోదు. అది ఈ ప్రభుత్వం అయితే స్పాట్లో ఇది బాగోలేదు ఒక వీడియో పెడితే చాలండి, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే స్పందించి 5 నిమిషాల్లో పని చేస్తున్నారండి. ఇదండి ప్రభుత్వం అంటే. అంటే ఓ పక్కన కంపెనీస్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే అసలు మన రాష్ట్రానికి కంపెనీస్ వచ్చేవి కాదు. ఇప్పుడు వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చి నుంచి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటండి అసలు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ నుంచి తేంది, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఎలా ఇచ్చేస్తారండి? నువ్వు వెళ్ళి ఏమంటే నువ్వు తెచ్చావా అదే అంటారు. అది ఎవరో పుట్టిన బిడ్డ కానీ నా బిడ్డ అని పేరు పెట్టుకుంటాడు వీడు. అంతేగాని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తీసుకొచ్చిన కంపెనీలు అండి ఇవి. ఎంతమంది యువతకి ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారండి? ఆయనకి ఏ పని లేక నాదని డప్పు కొట్టుకుంటాడు అంతే. జగన్మోహన్ రెడ్డి నేను తెచ్చాను అన్నాడు. ఏంటిది 9 నెలల కడుపు వచ్చింది దాన్ని చేసుకుని ఇప్పుడు పిల్లలు పుట్టేసరికి నా బిడ్డ అని చెప్పుకున్నాడు. ఎటువంటిది జగన్ ప్రభుత్వం?
ఇప్పుడు మనకి జగన్ ఏం చెప్పాలి తెలుసా, జగన్ పార్టీని, వైసీపీ పార్టీని, గొడ్డల పార్టీ, కూటమి ప్రభుత్వాన్ని ఇదే డెవలప్మెంట్ పార్టీ అని చెప్తాను నేనైతే. డెవలప్మెంట్ చేసిందే కూటమి ప్రభుత్వం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజున గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ, క్యారియర్ అనే ఇవన్నీ రాయలసీమ పెట్టుబడులు తీసుకురావడం ఏంటంటే ఎలా చూడొచ్చు? ఒక పక్కనేమో వైసీపీ నాయకులు రాయలసీమని రత్నాలుగా సీమ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఏంటి ఏం చేసావు అసలు? నువ్వేం తెచ్చావు? నువ్వు అంటానికైనా నీ నోటికి సిగ్గుండాలి. ఇవాళ ప్రభుత్వంలో ఇన్ని కంపెనీలు వచ్చినాయంటే మా దగ్గర పిల్లలు, చదువుకున్న పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇవాళ ఈ ప్రభుత్వం ఇన్ని కంపెనీలు తీసుకొచ్చి యువతకి కానీ వాళ్ళకి ఎంతో భరోసా ఇస్తుందండి. ఒక ధైర్యం వస్తుంది మా చదువుకున్న పిల్లలకి, రేపొద్దున ఇన్ని కంపెనీలు వస్తాయి, దాంట్లో ఒక అవకాశం మా పిల్లలకు వస్తుంది అనే ఆనందంతో బతుకుతున్నాం తల్లిదండ్రులు మేము. మేడం, మరి ఫైనల్గా రేపు జరగబోయే 29 ఎలక్షన్స్ కంటే ముందు, అంటే ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల్లోనే వైసీపీ పార్టీ ఒక వ్యూహం రచించబోతుందని చెప్పి కొన్ని పన్నాగాలు వస్తున్నాయి. అంటే 175 నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను ముందుగా ఇచ్చేస్తే వాళ్ళు పనులు చేసుకుంటారని చెప్పి అంటున్నారు. ఒకవేళ అలా జరిగినా వైసీపీ పార్టీ గెలిపేమన్నా సహకరిస్తారనుకో, అంటే మహిళలే ఏమన్నా గెలిపిస్తారంటారు వైసీపీ పార్టీని? వ్యూహం దేనికి? వ్యూహం పిచ్చి పట్టిందని వ్యూహం చేయాలి. ఒక్కొక్కరు ఒకలా పిచ్చి పడుతున్నారు కదా. మా రోజాకి మరీ వేస్తారు. మా అత్త ఎక్కడ కాలు పెట్టినా మటాసే. ఆవిడకి మరీ వేస్తారు, మా మావయ్యకి వేస్తారు, ఆ గొట్ట మావయ్య వేస్తాడు, జొక్కగా పర నవ్వుతాడు. అలాంటి వాళ్ళకి ఎవరు వేస్తారండి ఓట్లు? నువ్వు ఏం చేసి 5 ఏళ్లలో ఇది చేశాను నువ్వు చూపిస్తే ఎవరైనా గెలిపించుకుంటారు. నువ్వు 5 ఏళ్ళలో చేసింది ఏంటి? నువ్వు ఏది చేయలేదు. ఎవరెచ్చి గెలిపిస్తారు? ఇది మన కళ్ళ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని నేను కోరుకుంటున్నానండి. నేనైతే ఆయన గెలవాలి. ఎందుకంటే బాబు గారు ఓడిపోతే నవ్విన నవ్వులు 11 సీట్లు వచ్చినాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి అసెంబ్లీకి వస్తే ఇంకా చూసి ఈయన బాబు గారు చేసే పనులకి, అసెంబ్లీలో మేము ఎక్కిరించిన ఎక్కిరింపులకి వాడు అవి తట్టుకోలేక చచ్చిపోవాలి. మరి ఫైనల్గా కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు, మరి ఈ 3 పార్టీల మధ్య విభేదాలు వస్తున్నవి. 2029లో 3 పార్టీలు విడిపోతాయని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే దాని మీద ఉద్దేశం ఏంటి? అది ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం కానీ మా జనాలు కానీ టాక్ కాదండి, అది వైసీపీ బ్యాచ్ పెట్టే టాక్. అంతేనండి. అంటే అలా చేస్తే విచ్ఛిన్నం అయిపోతారు, మనం అంతేనండి. ఏదో బురద జల్లాలంటారు సారా, మంచి చేసేవాడి మీద బురద జల్లుతున్నారు, అంతేగాని వాళ్ళకేమీ లేదండి. థ్యాంక్ యూ మేడం.